కనుమ సందర్భంగా గుంటూరులో నాన్ వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. చికెన్, మటన్ కొనేందుకు జనం బారులు తీరారు. నాన్ వెజ్ కు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కూడా ధరలు పెంచేశారు. నిన్నటి వరకు చికెన్ కేజీ 300 ఉంటే కనుమ రోజున కేజీ చికెన్ ధర 350కి పెంచేశారు. ఇక మటన్ ధర కూడా 900 నుంచి కేజీ 1000 రూపాయల మధ్యలో ఉంది. రేట్లు పెంచినా జనం తగ్గేదేలే అంటున్నారు. ఎక్కడ చూసినా చికెన్, మటన్ షాపుల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రామారావు అందిస్తారు. కనుమ సందర్భంగా నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గుంటూరులో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ అమ్మేటువంటి షాపులు ఏదైతే ఉన్నాయి, చికెన్, మటన్, ఫిష్ ఇలాగ అన్ని చోట్ల కూడా భారీ స్థాయిలో రద్దీ ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది మటన్ షాపు. సో మటన్ షాప్ దగ్గర మటన్ కొనేందుకు వచ్చినటువంటి వాళ్ళనైతే మనం క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కనుమ రోజు నాన్ వెజ్కి భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే చికెన్ షాపులు కావచ్చు, మటన్ షాపుల వద్ద కావచ్చు భారీ స్థాయిలో క్యూలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రేట్లు కూడా, ఎందుకంటే కనుమ సందర్భంగా నాన్ వెజ్ ఎక్కువగా తింటున్న నేపథ్యంలో రేట్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం రేట్లు కూడా చూడొచ్చు. నిన్నటికి ఇవాళకి కూడా కొంత రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మటన్తో పాటు చికెన్కి సంబంధించి కూడా రేట్లు పెరిగాయి. అయితే మొన్నటి వరకు 900 ఉన్నటువంటి మటన్ ఈరోజు 1000 రూపాయలు అయింది. అలాగే చికెన్కి సంబంధించి కూడా కొంత రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పండగ కావడంతో జనాలందరూ కూడా నాన్ వెజ్ మార్కెట్ల వద్ద కావచ్చు, నాన్ వెజ్ షాపుల వద్ద కావచ్చు, సో క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని పక్కనే ఇది మటన్ షాపు, దీని పక్కనే చికెన్ షాప్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు 300 ఉన్నటువంటి చికెన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 350 వరకు చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా బోన్లెస్ చికెన్ చూసుకున్నట్లయితే 600 వరకు చేరింది. మొత్తానికైతే మాత్రం పండగ సందర్భంగా అయితే మాత్రం నాన్ వెజ్ షాపుల వద్ద అయితే మాత్రం జనము క్యూ కట్టారు. అలాగనే భారీ స్థాయిలో ఏదైతే చికెన్ కావచ్చు, మటన్ తీసుకునేందుకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా నగరంలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే వెన్లాక్ మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్తో పాటు చిన్న షాపులు లేవు, పెద్ద షాపులు లేవు, అన్ని షాపుల వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. సో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు కొనేందుకైతే మాత్రం జనము బార్లు తీరినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం క్లియర్గా చూడవచ్చు. అలాగనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో చికెన్, నాన్ వెజ్, మటన్ కొనేందుకు వచ్చిన వాళ్ళు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే గతంలో అంటే మొన్నటికి ఇప్పటికీ ఏదైతే మా రేట్ అంత వేరియేషన్ ఏమైనా వచ్చిందా? అంటే ఎంత ఉందని గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? అంతకుముందు 960 ఉందండి, ఇప్పుడు 1000 చేసి. అంటే మిగతా ఈ చికెన్ కూడా రేట్ పెరిగింది సార్? చికెన్ 380 దాకా ఉన్నట్టు. సో మీరు చెప్పండి సార్, అంటే గతానికి ఇప్పటికి అంటే పండగ రోజు కాబట్టి రేటు పెంచారనుకోవచ్చా, లేకపోతే మామూలుగా మీరు రెగ్యులర్ కొంటుంటారు ఎంత ఉన్నా సార్? ముందు 960 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు, 40 రూపాయలు పెంచారు. 40 రూపాయలు. మిగతా అన్ని నార్మల్ ఇప్పట్లాగే ఉన్నాయి. మిగతా మటన్ మాత్రం ఇంతకుముందు 960 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు. సో ఇది పరిస్థితి. జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే పండగ సందర్భంగా, కనుమ సందర్భంగా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఫిష్ ఇలాగా అన్నీ కొనుగోలు చేసేందుకైతే మాత్రం మనకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. అలాగనే కొనుగోలు చేసేందుకు కూడా క్యూలో ఉన్నటువంటి విజువల్స్ అయితే మాత్రం మనం క్లియర్గా చూడవచ్చు. అది కేవలం ఈ ఒక చోటే కాదు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. నాన్ వెజ్ మార్కెట్లు ఏదైతే ఉన్నాయో ఆ మార్కెట్లు అన్నిటి వద్ద కూడా ఇలాంటి రద్దీ నెలకొంది. అలాగనే ఈ కనుమ సందర్భంగా చూసుకున్నట్లయితే రేట్లు కూడా కొంత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గతానికి ఏదైతే నిన్నటికి వాటికి చూసుకున్నట్లయితేనే కొంత రేట్లో అయితే వేరియేషన్ ఉంది. చికెన్ దాదాపుగా 50 నుంచి 70 రూపాయల వరకు పెరిగింది. అలాగనే మటన్ కూడా 60 నుంచి 80 రూపాయల వరకు కేజీకి పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.